ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుందని కూడా ఖరారయ్యింది. న్యూజిలాండ్ జట్టు సెమీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇప్పుడు జరిగినట్లే వన్డే ప్రపంచ కప్ కూడా ఇలాగే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా భారత్తో తలపడనుండగా రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ 4 జట్లు చివరిసారిగా 2015 వన్డే ప్రపంచ కప్లో తలపడ్డాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ 4 జట్లు సెమీఫైనల్స్లో ముఖాముఖి తలపడుతున్నాయి. 2015 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్లో టీమిండియాను ఓడించింది. కాగా న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్కు చేరుకుంది. తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టును ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఇటీవల 2023 ప్రపంచ కప్లో కూడా ఈ 4 జట్లు సెమీఫైనల్స్లో తలపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఆ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.